సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత ఉత్కంఠ మరింతగా పెరిగిపోయింది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఎక్కడ ఎంత మెజారిటీ సాధిస్తారనే చర్చ విస్తృతంగా జరుగుతుంది. వీటన్నిటిని ఆకర్షణీయంగా మార్చేసింది పిఠాపురం నియోజకవర్గం జనసేన అని పవన్ కళ్యాణ్ పోటీ చేయడం. సో జనసేనాని కోసం, జన సైనికుల కోసం అశేషంగా కష్టపడినటువంటి మరొక టీం ఉంది. అది చిరంజీవి మెగా అభిమానుల సంఘం. సో ఈ చిరంజీవి మెగా ఫ్యాన్స్ ఏ విధంగా జనసేనకి తోడ్పడ్డారో అంతే రీతిలో జనసేనాని కూడా రియాక్ట్ అయ్యారు. వారి సేవలకి ప్రశంసలు ఇచ్చారు. మొత్తానికి ఈ వ్యవహారానికి అంతటికీ కూడా మూల సూత్రధారి చిరంజీవి అభిమాన సంఘాన్ని దశాబ్దాలుగా నడిపిస్తున్నటువంటి రవణం స్వామినాయుడు గారు. స్వామినాయుడు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు పార్టీ పరంగా చేసినటువంటి సేవలు, అభిమాన సంఘం ద్వారా నడిపించినటువంటి విధానం, ఈ రెండింటిని ఏ విధంగా సమన్వయం చేశారు, దాని నుంచి రాబోయేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామినాయుడు గారు నమస్కారం. నమస్తే. నమస్తే అండి. స్వామినాయుడు గారు, మీ అభిమాన సంఘం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. సర్వీసెస్ విషయంలో కానీ, అలానే చిరంజీవి గారికి సంబంధించినటువంటి యాక్టివిటీ దగ్గర నుంచి ఇప్పుడు జనసేన పార్టీతో రాజకీయంగా మమేకమైనటువంటి విధానం, వీటిపైన నేరుగా పవన్ కళ్యాణ్ గారే ఒక లేఖ రిలీజ్ చేశారు మీ సర్వీసెస్ గురించి. ఏ విధంగా మీరు భావిస్తున్నారు? మీకు రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. మన పవన్ కళ్యాణ్ గారు మాకు యాక్చువల్గా ఏంటంటే పవర్ స్టార్ మాట అండి. పవర్ స్టార్ అంటే సినీ ప్రేక్షకులకి, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా చాలా గొప్ప నటుడిగా, చాలా తక్కువ కాలంలో తక్కువ సినిమాలతోటి గ్లోబల్ కి వ్యాపించేసి అత్యధిక సంఖ్యలో అభిమానులు పొందిన ఏకైక నటుడిగా మనం చెప్పొచ్చు అండి. తద్వారాగా ఆయన ఏ పని చేసినా దాన్ని మేము ఆదర్శంగా తీసుకోవటం, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకోవటం, మరీ ముఖ్యంగా ఆయన రాజకీయాలకు వచ్చి పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనతోటే ఆయన వైపే మేము నడవటం, అంటే తెర వెనక ఉన్నప్పటికీ, మేము ప్రత్యక్ష రాజకీయాలు రానప్పటికీ కూడా ఎప్పుడు కూడా మేము ఆయనతోనే ఉన్నాం. అనేక పర్యాయాలు సభాముఖం కూడా తెలియజేయటం, సంఘీభావం తెలియజేయటం చాలా ప్రయత్నాలు చేశాం. అయినప్పటికీ కూడా రాజకీయ పార్టీ వేరు, అభిమానులు వేరు, కార్యకర్తలుగా మారాలి అనేది పదే పదే రాజకీయ నాయకులు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా మా సాయశక్తుల కృషి చేస్తున్నాం. అయినప్పటికీ కూడా గ్రామాల్లోని కొన్ని చోట్ల అక్కడ రాజకీయ నాయకులకి, అభిమానులకి సంఘీభావం కుదరకపోవడం అలాగా జరుగుతూ వస్తూ ఉంది. ఎప్పటికప్పుడు మాకు తెలిసిన వెంటనే కూడా అవన్నీ కూడా సరిచేసి ముందుకు నడుస్తూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా వెన్నంటే ఉంటున్నాం. అయితే ఇప్పుడు జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధం లాంటిది ఈ ఎలక్షన్ కాబట్టి మేము ప్రజల కోసం మంచి చేయాలనే పవన్ కళ్యాణ్ గారి కోసం మేమంతా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేమే ముందుకు వచ్చి వారికి అండగా ఉంటామని తెలియజేయగానే డెఫినెట్ గా వచ్చి అన్ని నియోజకవర్గాల్లోని సమన్వయపరచమన్నారు అనమాట. అటు జన సైనికులకు, జనసేన నాయకులకు, మెగా అభిమానులకి ఎటువంటి డిఫరెన్సెస్ రాకుండా, అంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు రాజకీయ నాయకులు మీకు ఎందుకు వైఫల్యాన్ని చెందారు, మీకు వచ్చిన ఇబ్బందులు ఏంటంటే ఎక్కువ మంది అభిమానులతో సెట్ కూడా జరిగింది. అప్పట్లో ఏమైనా నిందలుంటే మేము మోయాల్సి వచ్చింది. కానీ అంటే ఒక 10 ఆల్మోస్ట్ ఒక 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ రాజకీయంగా కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మీరు చిరంజీవి అభిమాన సంఘం, చిరంజీవి అభిమానులుగా మీరు వచ్చినటువంటి వారు, అలానే తర్వాత రామ్ చరణ్ గారి అభిమానులు, ఇట్లా అన్ని రకరకాలుగా ఒక శ్రేణులుగా కలుపుకుని వస్తాం అనేది, అది కూడా రాజకీయాల్లోకి రావడం అనేది, అందరూ ఒక పార్టీలో ఉంటారనేటువంటి అభిప్రాయం ఉండదు. గత ఎన్నికల సమయంలో కూడా ఈ చర్చ ఎక్కువ జరిగింది. గుండెల్లో పవన్ కళ్యాణ్ ఉన్నా కానీ జగన్ గారికి ఓటేసాం అనేటువంటి మాట డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, తనకు నేరుగా చెప్పారు నాకని కూడా ఆవేదన వ్యక్తం. ఈసారి అసలు పబ్లిక్ పల్స్ ప్రధానంగా మీరు జనంలోకి వెళ్ళినది, ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలు కవర్ చేశారు. జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలపైన మరింత ఫోకస్ పెట్టారు. మీకు ఆ పబ్లిక్ పల్స్ ఎలా అనిపించింది? మీకు వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి? అంటే ఇక్కడ కులమతాలకి భేదాలు లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా, పార్టీలతో నిమిత్తం లేకుండా, ఈ ఏదైతే ప్రభుత్వం ఉందో, ప్రజెంట్ అధికారంలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు అవనివ్వండి, పేద ప్రజలకు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, రైతులు పడుతున్న సమస్యలు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలకి జరుగుతున్న అన్యాయం కానివ్వండి,
అన్ని విధాలుగా కార్మికులు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, ప్రజల్లో కట్టలు తెంచుకొచ్చింది మట్టిన ఆవేశం. ఒక ఎప్పుడు రానిటువంటి రాజకీయ చైతన్యం వచ్చింది. దాని తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు వీరందరికీ అండగా ఉండటం వల్ల ఒక విప్లవంగా, రాజకీయ విప్లవంగా తయారైపోయింది. దానికి మేము కూడా వారికి చేదోడు వాడిగా ఉండాలని, ఈ రాజకీయ దీంట్లో ముఖ్యంగా ఈ పోల్ మేనేజ్మెంట్ విషయంలో వారు పార్టీ తరపు నుంచి ఎన్ని తీసుకున్న నియమాలు పాటించినప్పటికీ కూడా మా వంతు కృషి చేయాలని ఎక్కువ పోల్ మేనేజ్మెంట్ వైపు మేము దృష్టి సారించడం, తద్వారాగా మీరు చెప్పినట్టుగా అన్ని నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు అక్కడ మాకు లభించిన జేజేలు, లభించిన స్వాగతాలు చూస్తుంటే ఇదంతా కూడా ఒక స్వీప్ లాగా నడుస్తుంది. చాలా గొప్ప విజయం సాధించబోతున్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఆనాడు ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వచ్చినప్పుడు అత్యధిక శాతం పోల్ మేనేజ్మెంట్ జరిగింది, ఎక్కువ మంది ఓట్లు వేశారు. ఆ రీతిలో మనం ఈసారి ఓట్లు వేయించగలిగే శక్తి మనం పొందాలి. తద్వారాగా ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ బూత్కి వృద్ధులందరినీ తీసుకొచ్చి ఓటేయించాలి. తర్వాత ఫ్యామిలీస్, తర్వాత యూత్, ఇలా ఒక సిస్టమేటిక్ గా అనుకుని మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి నియోజకవర్గంలో మేము వారికి చెప్పింది, వారికి ట్రైనింగ్ ఇచ్చింది ఈ పోల్ మేనేజ్మెంట్ మీద ఎక్కువగా శ్రద్ధ వహించమని, నిమిషం వరకు పోలింగ్ బూత్ మూసే వరకు కూడా అక్కడే ఉండమని, ఎక్కువ శాతం, ఎందుకంటే ఈవేళ ప్రజా జీవితంలో లేకపోతే ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ యుగంలో ప్రతి ఒక్కరూ చాలా చాలా బిజీగా ఉంటున్నారు. ఓటు వేయాలి, ఓటు వేయటం అనేది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని తెలిసినప్పటికీ కూడా వారికి ఉన్న కుటుంబ విషయాలు కానీ, ఉద్యోగ విషయాలు, వృత్తి విషయాల వల్ల పోలింగ్ బూత్కి రాలేకపోతున్నారు. ఆ విధంగా రాని వారిని అందరినీ కూడా పదే గుర్తు చేసి పెరిగింది, ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. బహుశా ఇలాంటి ప్రయత్నాల వలన దాంట్లో కూడా మేము విజయం సాధించామని చెప్పవచ్చు. సో మీ అంచనా ఎలా ఉంది? పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం వలన అధికార పార్టీ ఏమో వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువ చేశాం కాబట్టి మాకోసమే మహిళలు క్యూలో ఉన్నారు అంటున్నారు. సో మీ అంచనా ఎలా ఉంది? మీరు గ్రౌండ్ కనెక్ట్, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అయ్యారు కాబట్టి ఎలా ఉండొచ్చు? మీ లెక్క ప్రకారం ఈ పల్స్ ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? మీకు ఒకటే ఉదాహరణ అండి, ఎప్పుడూ లేనటువంటి ఇతర రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, వారందరూ కొన్ని వేల బస్సులు అండి, ఒక హైదరాబాద్ లోనే కొన్ని వందల బస్సులు బయలుదేరి వచ్చినాయంటే మాకు తెలిసి మా ద్వారాగా 650-700 బస్సులు స్వచ్ఛందంగా వేసుకుని వచ్చేసారంటే ఏ కాలనీకి ఆ కాలనీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా బస్సులు వేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవడం చూస్తూ ఉంటే అదంతా కూడా జనసేన పార్టీకే తరిలింది, కూటమికే తరిలింది. ఖచ్చితంగా కూటమి విజయం తథ్యం అనేది మనం ఈ ఇతర రాష్ట్రాల నుంచి తరలి వచ్చి ఓటు వేసిన తీరు చూస్తుంటే డెఫినెట్ గా అనిపించిందండి. అట్ ద సేమ్ టైం మహిళలు ఎక్కువ శాతం పాల్గొన్నారంటే అదంతా కూడా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వారు ఇచ్చిన హామీ వారందరికీ కూడా నచ్చింది. వారందరూ కూడా ఏకీభవించి కూటమి వైపే మహిళలంతా ఉన్నారని మాకు తేటతెల్లం అవుతుంది. ఖచ్చితంగా మీ లెక్క ప్రకారం ఎన్ని సీట్లు గెలవచ్చు? జనసేన పార్టీ ఎన్ని గెలవచ్చు? కూటమి ఎన్ని సీట్లు గెలవచ్చు? జనసేన పార్టీ 15 సీట్ల నుంచి 18 సీట్ల వరకు, 15 అయితే కన్ఫర్మ్ అయిపోయినాయండి. ఇంకా 3 సీట్లు తగ్గాపోరుగా ఉన్నాయి. మిగతా 2 అక్కడ స్థానిక ప్రాబ్లం వల్ల అటు ఇటుగా ఉన్నాయి. మేమైతే 15 తగ్గదు, మాక్సిమం 18 సీట్స్ వరకు వస్తాయని ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. అట్ ద సేమ్ టైం కూటమి విషయం వచ్చినప్పటికీ 100+ అని చాలా మంది 120-150 చెప్పినప్పుడు కూడా 100 పైబడి కూటమికి వస్తాయని ఘంటాపథంగా చెప్పొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 150 క్రాస్ చేస్తాం, మళ్ళీ 151 క్రాస్ చేస్తాం, ఖచ్చితంగా మనకే అనుకూలంగా ఉంది అని మాట్లాడారు. సో మీకు దాన్ని బట్టి మీకేమనిపిస్తుంది? ప్రభుత్వంలో ఉన్నవారు ఎప్పుడు కూడా అలాగే చెప్తారండి, అలాగే చెప్పుకోవాలి కూడా. కానీ ఇప్పుడు వచ్చిన ప్రపంచం కానీ, ఇప్పుడు వస్తున్న గాలి కానీ ఒక తుఫాన్ లాగా ఈ గాలి వచ్చింది. ఖచ్చితంగా 100కి పైబడి 100 నుంచి 120 సీట్ల వరకు కూటమి సాధిస్తుంది. కంపల్సరిగా ప్రభుత్వం అధికారంలో వస్తుంది. మనం 4వ తారీఖుని అన్ని శుభవార్తలన్నీ వింటామండి. రైట్. ఇంకొకటి, చిరంజీవి అభిమాన సంఘాల తరపున, ముఖ్యంగా చిరంజీవి ఆల్ ఇండియా అఖిల భారత చిరంజీవి యువత తరపున మీరు చేసినటువంటి సర్వీసెస్ని ప్రత్యేకంగా ప్రస్తుతిస్తూ పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాశారు. సో ఏ విధంగా ఉండబోతుంది మీ అభిమాన సంఘాల పాత్ర నెక్స్ట్? ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే లేదా మరొక సందర్భం ఎదుర్కోవాల్సి వచ్చినా కానీ మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? రాజకీయంగా అభిమాన సంఘాల నుంచి ఎటువంటి
సహకారం లభించబోతుంది జనసేనానికి కానీ, ఒకవేళ గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్కి కానీ? ఈ సందర్భంగా ఈ జనసేన పార్టీకి అఖిల భారత చిరంజీవిత సపోర్ట్ చేసిన విధానంలో మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మహేష్ గారికి, రాష్ట్ర చిరంజీవిత ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ శ్రీ బాబాని రవికుమార్ గారికి, తెలంగాణ అధ్యక్షులు శ్రీ వేల్పుల వెంకటేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. వారు వారి టీము అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి చోట కూడా ఎక్కువ రోజులు అక్కడ నివాసం ఉండి అక్కడ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఓట్లు వేయించిన తీరు, అంటే వారికి ప్రజా చైతన్యం కల్పించి వారికి పోల్ మేనేజ్మెంట్ బాగా తెలియజేసి అత్యధిక శాతం ఓటర్లు ఓటు వేసే విధంగా కష్టపడిన ప్రతి ఒక్క మెగాభిమానికి, అటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తామండి. ఖచ్చితంగా రాబోయే కాలంలో అంటే మేము బేషరతుగా ఒకసారి విజయవాడలో మేము ఈ మీటింగ్ పెట్టినప్పుడు బేషరతుగానే మేము మద్దతు తెలియజేస్తున్నాం. మాకు ఎటువంటి ఆశలు లేవు, మాకు ఎటువంటి పదవులు అవసరం లేదని చెప్పి గతంలో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా స్వచ్ఛందంగా బేషరతుగా ఉన్నాం. కానీ మాలో ఎవరైనా అర్హత ఉండి అన్ని విధాలుగా పనికి వస్తారు, మీ సేవలో మా వాళ్ళు కూడా అనుకుంటే, మా వాళ్ళు కూడా భావిస్తే, మీకు నచ్చితే అటువంటి ఎవరైనా ఉంటే డెఫినెట్ గా అటు పదవుల వైపు ఎవరైనా 1-2% ఉండొచ్చు. వారు ఖచ్చితంగా వారికి అవకాశం వచ్చే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇస్తూ. రైట్. ఫైనల్గా ఒక క్వశ్చన్ స్వామినాయుడు గారు, అంటే చిరంజీవి అభిమాన సంఘాలు, రామ్ చరణ్ అభిమాన సంఘాలు ఇవన్నీ కూడా ఒకటిగా ఉంటున్నాయి, కానీ ప్రతి సందర్భంలో ఒక చర్చ నడుస్తుంది. బన్నీ గురించి, అల్లు అర్జున్ గురించి. ఆయన పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ప్రకటించారు, కానీ తన మిత్రుడు అంటూ మరొక అవతల పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు. దీనిపైన చాలా చర్చ జరిగింది. మీరు ఏం క్లారిటీ ఇస్తారు? మెగా ఫ్యామిలీకి దగ్గర వ్యక్తిగా, అలానే అభిమాన సంఘాలకు సంబంధించినటువంటి బాధ్యతలన్నీ చూసేటువంటి వ్యక్తిగా మీరేం చెప్తారు? ఈ ప్రతి కుటుంబంలో, ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలలో అన్ని చోట్ల ప్రతి ఇంట్లో జరిగే విషయాలు ఇవన్నీ. కానీ ఇక్కడ ఏంటంటే ప్రచారం చివరి రోజున ఈ విధంగా జరగటం, మన కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి వెళ్ళి ప్రతిపక్షానికి ఓటు వేయమని చెప్పడం, అది ఎవరికి మింగుడు పడలేదండి. దాని ద్వారాగా ప్రతి ఒక్కరు కూడా మనస్తాపం గురయ్యారు. కానీ వారు ఓటు వేసిన తర్వాత అల్లు అర్జున్ గారు ఇచ్చిన వివరణ చాలా మంది సాటిస్ఫై అయ్యారు. కానీ ఆ రోజు అలా చేసి ఉండాల్సింది. ఎందుకంటే చివరి రోజు ఒక పక్కనే రామ్ చరణ్ గారు వచ్చి పిఠాపురంలో ప్రచారంలో పాల్గొని చాలా బాగా మంచి టర్న్ అవుతున్న సమయంలో ఈ విధంగా చేయడం వల్ల అరవింద్ గారు కూడా అక్కడికి వచ్చారు. వారి తండ్రి కూడా అల్లు అరవింద్ గారు వచ్చి మద్దతు తెలియజేశారు. అక్కడ కొంచెం మనస్తాపం చెందడం జరిగింది తప్ప కుటుంబంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి. అందరూ కలిసే ఉన్నారు. చిన్న చిన్నవి ఉంటే సరిదిద్దుకుంటూ ఉంటారు. కానీ మా అభిమానుల్లో అంతా కలిసే ఉన్నాం. ఎప్పుడు కూడా జనసేన పార్టీకి మేమందరం పూర్తిగా మద్దతు తెలియజేస్తామని, పూర్తిగా అండగా ఉంటామని, వారికి మా వంతు ఏమైతే ఉందో మా తరఫున చేయాల్సిన సేవలు ఏమన్నా ఏ విధంగా మేము ఉపయోగపడతాం ఆ విధంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడతామని, అండగా ఉంటామని మరొకసారి వారికి హామీ ఇస్తూ. జూన్ 4వ తేదీన ఫలితాలు వచ్చేదాన్ని బట్టి చిరంజీవి అభిమానులు అందరూ కూడా సెలబ్రేషన్స్కి ప్రిపేర్ అవుతారా? ఆ ప్రణాళిక ఏమైనా ఉందా? తప్పనిసరిగా సార్, అన్ని చోట్ల కూడా 4వ తారీఖు సంబరాలు చేసుకో సిద్ధంగా ఉన్నారు. మేము సైతం అన్నట్టుగా మేము కూడా సంబరాలు చేసుకోవడం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ జై చిరంజీవి, జై జై చిరంజీవి. థ్యాంక్ యూ స్వామినాయుడు గారు, మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు. జూన్ 4వ తేదీన పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహించడానికి సానుకూల ఫలితం 100% వస్తుందనే నమ్మకంతో చిరంజీవి అభిమానులు, మెగా అభిమానులు అందరూ ఉన్నారని స్వామినాయుడు గారు చెప్తున్నారు. అలానే క్యాన్వాసింగ్ విషయంలో, క్షేత్రస్థాయిలో పోల్ మేనేజ్మెంట్ విషయంలో చిరంజీవి అభిమాన సంఘాలు చేసినటువంటి పాత్ర పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ప్రశంసాపూర్వకమైనటువంటి లేఖ అందరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందనే మాట ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.